శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి రేపు ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి రేపు జాగ్రత్తగా ఉండమని మనవి. కొందరు వ్యక్తులు మీ సీక్రెట్స్ని బయటపెట్టే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. చదువుల పరంగా విద్యార్థులకి ఇబ్బందులు ఉంటున్నాయి. చదివింది వీరికి అర్థం కాకనో లేదా క్లాస్ రూమ్లో టీచర్స్ చెప్పేది అర్థం కాని పరిస్థితి కారణంగా ఏవైనా కానీ ఈరోజు విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురి అవుతున్నారు. మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు మీరు దగ్గర ఉండి మీ పిల్లలని జాగ్రత్తగా చదివించండి. మేషరాశి వారికి మీ చేతికి వచ్చిన అవకాశాలను చివరిదాకా వచ్చిన తర్వాత చేజార్చుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అది ఎందులోనైనా కానీ మీరైతే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి రేపు కోపం అనేది అధికంగా వస్తుంది. చిన్న చిన్న విషయాలకి కోప్పడతారు. ఎవరు ఏం చెప్తున్నా మీరైతే అది వినని పరిస్థితి. అలా ఉండటం వలన మీకే నష్టం కానీ ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఈ అంశంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏం మాట్లాడుతున్నా ఎవరు ఏం చెప్తున్నా కానీ మీరైతే అది పూర్తిగా విన్న తర్వాతనే మాట్లాడాలి. అదే మీకు మంచిది. లేదంటే తీవ్రంగా మీరైతే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి విషయాలలో అయినా కానీ పొరపాటుగా కోపం తెచ్చుకోకూడదు. ఆవేశానికి గురి కాకూడదు. మీరు రేపు పరిశుభ్రంగా ఉండాలి. అంటే నీట్గా ఉండాలి. బయట ఫుడ్ని జంక్ ఫుడ్స్ని లాంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మీరు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఆహారపు అలవాట్లను మార్చే ప్రయత్నం చేయండి. మంచి పౌష్టిక ఆహారం తినే ప్రయత్నం చేయండి. వ్యాపారపరంగా కొన్ని రకాల వ్యాపారస్తులకి రేపు అయితే లాభాలైతే పొందుతారు. విద్యుత్పరమైన పరికరాల వ్యాపారం చేసేవారికి ఎక్కువ లాభం అయితే పొందుతారు. మీకు కావలసిన వాటి కోసం అయితే కృషి చేస్తారు. మీకు కావలసిన వాటి కోసం మీరైతే పోరాడి దానిని అయితే సాధించుకుంటారు. రేపటి రోజున మీరు ఎవరితో కూడా గొడవలు పడొద్దు. వితండవాదనం అనేది పనికిరాదు. మీకైతే ఆర్థిక నష్టాల వలన మనశ్శాంతి కోల్పోయే పరిస్థితి. మీరైతే రేపు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన ఇన్వెస్ట్మెంట్స్ మీరైతే పెట్టుకోకపోవడమే మంచిది. షేర్స్లో ట్రేడింగ్ రంగాలలో ఇన్వెస్ట్మెంట్స్కి మీరైతే కొద్దిగా దూరంగా ఉండాలి. అప్పులని అరువులని మీరైతే ఎవరికి ఇవ్వకండి. డబ్బులని చేతి బదులుగా ఇవ్వకండి. మీరు తీసుకున్న నిర్ణయాల వలన కొద్దిగా ఇబ్బంది పడతారు. మీకు ఇష్టమైన వారి నుండి సమస్యలు పడతారు. వారి నుండి మీరైతే బాధకు గురి అవుతారు. మీకు ఉన్న బాధలు కష్టసుఖాలను ఇతరులతో పంచుకోకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. అప్పులు ఇవ్వటం కానీ లేదా అప్పులను మీరు చేయడం కానీ మానుకోవాలి. కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రపారాయణ చేసుకుంటే మంచిది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.